హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి రెసిపీ వచ్చి అందరి ఫేవరెట్ చేపల పులుసు. ఫిష్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అలాంటి ఫిష్ని సింపుల్గా టేస్టీగా ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫిష్, ఆనియన్, టమాటో, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, చింతపండు పులుసు. ముందుగా ఫిష్ని బాగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. అది ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక పెద్ద ఆనియన్ని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ వండుకునే బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మెంతులు ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా మన బాండీలో వేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకుని 5 minutes మగ్గించుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని మనం చేప ముక్కల్లో వేసుకోవాలి. చేప ముక్కలు మునిగేంత వరకు మనం చింతపండు పులుసుని వేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు వేసాక మనం మీడియంలో పెట్టుకొని 5 minutes మూత పెట్టుకుని ఉంచుకోవాలి. చేప ముక్కలు కుక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మళ్ళీ మూత తీసుకుని చెక్ చేసుకుని ఇప్పుడు 15 minutes పాటు మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియంలో ఉంచుకుని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 15 minutes తర్వాత మూత తెరిచి చూస్తే మనకి ముక్కలు ఉడికిపోయినట్టు, ఆయిల్ తేలినట్టు కనిపిస్తుంది. ఈ టైంలో మనం స్టవ్ హైలో పెట్టుకుని మరి కాస్త సేపు ఉంచుకోవాలి. ఒక 5 minutes ఉంచుకున్నాక కొత్తిమీర వేసుకుని గరం మసాలా వేసుకుని ఇంకొక 5 minutes ఉంచుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చేపలు తినటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి కావాల్సిన ప్రోటీన్ అనేది చేపల్లో ఉంటుంది. అండ్ చేప హెడ్లో మనకి ఒమేగా యాసిడ్స్ అండ్ విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది. చేపలు పులుసులా అయినా ఫ్రైలా అయినా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. థ్యాంక్ యూ. షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్.